నమస్తే మిత్రులారా. రాష్ట్ర రాజకీయాలు మంచి వేడి మీద ఉంది. అంటే వేడి ఎట్లా ఉందంటే రాష్ట్ర ప్రజల్ని వదిలేసిర్రు, సమస్యలు వదిలేసిర్రు, ఇచ్చే హామీలు వదిలేసిర్రు, ఇచ్చే గ్యారెంటీలు వదిలేసిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి పోయిండ్రు. అయితే ఈ రాజకీయాలు ఏం చేయాలో ఎట్లా చేయాలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్కసారి గెలిచిన వాళ్ళకు అసలే అర్థం కావడం లేదు. ఇంకొకటి, మన వెనకాల ఉన్న బీర్ల ఐలయ్య గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈయనను ఆయన ఉద్దేశించి ఏ రోజు కూడా మాట్లాడలే. ఈయన పేరు తీసుకోవాలన్నా కూడా ఈయనకే అర్హత లేదు. ఈయన ఆ లెక్కన సరిపోడు. ఈ బీర్ల ఐలయ్య అనే మనిషి ఆ యొక్క మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి యొక్క లెక్కలనే లేడు. ఎవరు? ఈ బీర్ల ఐలయ్య. ఈయన గురించి మాట్లాడాలన్నా ఆ స్థాయి కూడా ఈయనకు లేదు. అయితే ఈయన గురించి పేరే తెలియదు. జగదీష్ రెడ్డి గారికి ఈ బీర్ల ఐలయ్య అంటే ఎవరో తెలియదు. ఈయన ఏం మాట్లాడదంటే 3 ఫీట్లు మాట్లాడేది 7 ఫీట్లు, స్థానిక ఎన్నికల్లో నేను పొట్టు కొడతాను అనుకుంటూ జగదీష్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా అన్నముచ్చండి ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. నల్లగొండలో ఒక జోకర్, జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. తస్మాత్ జాగ్రత్త, నువ్వు ఒక కలుపు మొక్క. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్కలు మొలవద్దని చెప్పి నిక్కచ్చిగా చెప్పిండు. వచ్చే స్థానిక సంస్థల్లో మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం తులసి వనం కాబోతుంది. నువ్వు తులసి వనంలో ఒక గంజాయి మొక్క గెలిచి నువ్వు మా గురించి మాట్లాడేది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, మా మంత్రి గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి, నువ్వు ఉన్నది 3 ఫీట్లు. జగదీష్ రెడ్డి గారిని మాట్లాడుకుంటూనే ఆయన గొంతులో వణుకు పుడుతూ ఉంది. అది మీ స్థాయి. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బీర్ల ఐలయ్య గారు జెడ్పీటీసీ నల్గొండాల రాబోయే రోజుల స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని పొట్టు కొడతారు. నువ్వు ఉన్నదే 3 ఫీట్లు, ఇంకోటి ఏమన్నాడు 7 ఫీట్లంతా మాటలు మాట్లాడుతున్నావు జగదీష్ రెడ్డి గారు అనుకుంటూ మాట్లాడుతున్నావు. ఒకటి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, మీకు జగదీష్ రెడ్డి గారికి ఉన్నంత విజన్ మీకు లేదు. ఆయనకున్నంత హోదా కూడా మీరు ఎల్లకాలం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా మీకు ఆ హోదా ఇయ్యరు. ఆయనకున్న నాలెడ్జ్ మీకు 1% కూడా లేదు. మీకు తిట్టుడు, ఈ 3 ఫీట్లోడు అని చెప్పుడు తప్ప మీకు ఆ యొక్క బనకచెర్ల పైన, గోదావరి పైన, కాళేశ్వరం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర రైతు బంధు మీద, రుణమాఫీ మీద, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అప్పుల మీద 1% కూడా నాలెడ్జ్ లేదు మీకు. వాటి గురించి మాట్లాడమంటే ఈ ప్రెస్ క్లబ్బుల నుంచి వెళ్ళిపోయే స్థాయి మీది. ప్రజలకు చక్కగా దేని విషయంలో అవగాహన కల్పించలేని మనుషులు మీరు. ఈరోజు జగదీష్ రెడ్డి గారి గురించి ఎందుకు అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ సమస్యలు లేరా? నీ ఆలేరులో ఎక్కడ సమస్యలు లేవా? నీ ఆలేరులో కొస నుంచి ముసలి దాకా మొదలు పెడితే నిన్నెవరైనా గౌరవించే అంటే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేను ప్రతి ఒక్కరు గౌరవిస్తారా? ఇప్పుడు నీ హయాంలో నిన్ను తిట్టేటోళ్ళు నీ యొక్క నియోజకవర్గంలో 2000 మందిని తీస్తా. నేనే 2000 మందిని తీస్తా, బరాబర్ తీస్తా. నీతోటి అసంతృప్తితోటి ఉన్న వాళ్ళు కూడా, నీ పార్టీతోటి అసంతృప్తి ఉన్నోళ్ళు కూడా 2000కు మించి ప్రజల్ని బయటికి తీస్తా. ముందు నీ నియోజకవర్గం చక్కగా చూసుకో. అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి సలహా సూచన చెయ్యి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి ఢిల్లీలోనే మకాం పెట్టినాడు, దాని గురించి మాట్లాడు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మినిమం అవగాహన లేదు. అక్కడ దాకేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే జగదీష్ రెడ్డి గారు 3 ఫీట్లు ఉన్నారు, జగదీష్ రెడ్డి గారు 3 ఫీట్లు ఉన్నారంటే మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఫీట్లు ఉన్నాడు? 7 ఫీట్లు ఉన్నాడా? లేకుంటే 8 ఫీట్లు ఉన్నాడా? 6 అడుగుల అందగాడా లేకుంటే 8 అడుగుల అందగాడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు కదా. మరి బీర్ల ఐలయ్య, మరి మీరు కూడా ఒక 8 అడుగులు ఉన్నారా? మరి మీకు ఏందండి? రాష్ట్రాన్ని, మీ యొక్క నియోజకవర్గాన్ని మీరు పరిపాలించుకోండి. మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు సకాలం అందియలేదు, అక్కడే ఫెయిల్ అయిపోయారు. మీ యొక్క భాగవతాలు చాలా ఉన్నాయి బయట పెట్టాలంటే. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఉంటాయి. అది బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళైనా, అందరిది ఉంటాయి. తీస్తే అందరిది ఉంటుంది. వ్యక్తిగత రాజకీయాలు ఎందుకు తీస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు వేడిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ తగ్గట్టుగా మారిపోతూ ఉన్నాయి. రాజకీయాలు చేయండి అని అధికారం చేతులకు ఇస్తే ఈరోజు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. 3 ఫీట్లోడైనా 4 ఫీట్లోడైనా మీకు రాడు దింపేది మాత్రం జగదీష్ రెడ్డి గారే. ఆయన నిన్న ఒక మాట అన్నాడు,
ఎవరెవరైతే నా మీద నోరు పారేసుకుంటున్నారో వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నా. ఇన్ని రోజులుగా నేనేందో చూపెట్టినా ఇప్పుడేందో నేను చెప్పి చూపిస్తాను అనుకుంటూ ఒక్కడు కూడా అసెంబ్లీ గేట్ కూడా దాటడు, గుర్తుపెట్టుకుని అనుకుంటూ ఆయన సవాల్ విసిరిండు. మొదట్లో నువ్వు ఇప్పుడు ఈ అన్న మాటకి జగదీష్ రెడ్డి గారికి తెలిసిందంటే నిన్ను ఏం చేస్తాడు, ఆయన నెత్తిలో ఒక ఎంటిగా నెరుస్తా చూడు, ఇట్లా తీసేసినట్టు పక్కన తీసిస్తాడు. ఆ స్థాయి మీది బీర్లా ఐలయ్య గారు. అందుకనే ఒక మనిషిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ముందు మొదలుగా మన నియోజకవర్గం చక్కగా ఉందా, మన ద్వారా మన నియోజకవర్గం సంతృప్తిగా ఉందా, మన నియోజకవర్గం మనల్ని ఏ విధంగా ఆదరిస్తూ ఉందా దాని గురించి చూసుకోవాలి. మీ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం సర్వమాగమైంది, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, రాష్ట్రం లేనిపోని అప్పులు తీసుకొచ్చి ఎవరికి పెడుతున్నాడో తెలియదు. ఇవన్నీ గురించి మీకు మాట్లాడడం రాదు. జగదీష్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి మీరు రీకౌంటర్ ఇచ్చాడు, మీరు మాట్లాడుతూ అంటే మీ గొంతులోనే తలబడుతుంది. 1-2 సార్లు మీరే పేరు తలుపుతూ ఉన్నారు అంటే భయం మీ గొంతుల దాకా పాకిందంటే అర్థం చేసుకోండి. ఆయన ఆషామాష లీడర్ కాదు. ఆయన తెలుసుకుంటే ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో ఆ యొక్క ఆలేరులో ఉండకుండా కూడా చేస్తాడు. అటువంటి మనిషి ఆయన నీళ్ళ కోసం, ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన యుద్ధం అంతా ఇంత కాదు. ఆ నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. మీ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా, ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండు. దమ్ముంటే మీరు ఆడికి పోయి ఆయన నియోజకవర్గంలో పోయి సూర్యాపేట నియోజకవర్గంలో పోయి చుట్టుపక్కల జగదీష్ రెడ్డి చెడ్డోడు అని ఎక్కడ నిరూపి నేను నీకు సవాల్ ఇస్తున్న బీర్లా ఐలయ్య, మనం దేనికంటే దాన్ని కూర్చుందాం. ఒకటి నువ్వైనా రాజీనామా చేయాలి, ఒకటి నేనైనా నా ఫీల్డ్ని వదిలేసి వేరే పని చూసుకుంటా. ఏ ఒక్క ప్రజలతోటి బీర్లా ఐలయ్య ఈ యొక్క జగదీష్ రెడ్డి గారు మంచోడు కాదు, ఈయన వల్ల మేము ఆగం పాలైనాం అనుకుంటూ ఏ ఒక్కడైనా ఏమైనా వెంకటేష్ ఎవడైనా మాట్లాడిండా? సూర్యాపేటలో నువ్వు వెళ్ళినావు కదా, ఎవరైనా వీడియోలు ఉన్నాయి. బీర్లా ఐలయ్యకి ఈ రోజంతా టైం ఫ్రీగా ఉంటే చూడు, నా యూట్యూబ్ ఛానల్లో చూడు, సూర్యాపేటలో పొలం ఎండిపోతూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్రమంగా నీళ్లు తీసుకువెళ్ళు, జగదీష్ రెడ్డి గారు తన నియోజకవర్గాన్ని నీళ్లు మలుపుకుంటే ఆ నీళ్లను మలిపి రాత్రి తమ నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క కుటుంబం. అది తెలుసా మీకు వెనక తెలియదు, ముందు తెలియదు. 3 ఫీట్లు అంటున్నారు. ఆ 3 ఫీట్లోనికి ఉన్న నాలెడ్జ్ మీకు లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన ఉండేది 3 ఫీట్లేదు కాదు, పెద్ద మీరేదో 6 అడుగుల అందగాళ్ళు ఉన్నట్టు, పొదబొక్క మీరేమో అమితాబ్ బచ్చన్ అయినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఒకటి చెప్తున్నా, వాళ్ళకున్న నాలెడ్జ్ మీకు అస్సలు లేదు. మీరు వృద్ధాప్యం అయ్యి చనిపోయేంత వరకు కూడా ఆ నాలెడ్జ్ మీకు రాదు. అది చేయకూడదు కూడా. నేను ఒకటే సవాల్ ఇస్తున్న బీర్లా ఐలయ్య గారికి, దమ్ముంటే ఆ నియోజకవర్గంలో పోయి ఫలానా మనిషి జగదీష్ రెడ్డి గారు మాకు అన్యాయం చేసినని ఒక్కటి నిరూపించు. మనమిద్దరం దేనికంటే దాన్ని కూర్చుందాం. బరాబర్ ఛాలెంజ్ని బరాబర్ యాక్సెప్ట్ చేయాలి.